ఈశోపనిషత్తులో 12 మంత్రాలు చూసాం. 13వ మంత్రం అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే. ఇది ప్రతిపదార్థం. అన్యత్ ఏవా వేరైన ఫలమునే ఆహుహు చెప్పిరి సంభవాత్ సర్వకారణాలకు కారణుడైన పరమపురుషుణ్ణి ఆరాధించడం వలన. అన్యత్ మరొక రకమైన ఫలమును ఆహుహు చెప్పిరి అసంభవాత్ పరమపురుషుడు కాని వానిని పూజించడం వలన. ఇది ఈ విధముగా శుశ్రుమ విన్నాము ధీరాణం కలత చెందని ధీరులైన విద్వాంసుల నుండి ఎవరు నహ మాకు తత్ ఆ విషయాన్ని విచచక్షిరే సంపూర్ణముగా వివరించారు. తాత్పర్యం సర్వకారణాలకు కారణుడైన పరమపురుషుణ్ణి పూజించడం వలన ఒక రకమైన ఫలితం, పరమపురుషుడు కాని వారిని పూజించడం వలన మరొక రకమైన ఫలితం పొందబడుతుందని స్పష్టంగా వివరించిన ధీరులైన ప్రామాణిక ఆచార్యుల నుండి వినవచ్చును. ఇక్కడ ఏంటి ఈ మంత్రం ఏం చెప్తుందంటే, పరమపురుషుణ్ణి పూజిస్తే వచ్చే ఫలితం ఒకటి, పరమపురుషుణ్ణి కాకుండా ఇతరుల్ని, అది దేవతలు కానీ లేదంటే మనుషులు కానీ ఒక చెట్లు కానీ అంటే ప్రకృతిని పూజించే వాళ్ళు ఇంకేదేన్ని పూజించినా వచ్చే ఫలితం వేరొకటి. రెండు ఒకటి కాదు అని ప్రామాణిక ఆచార్యులు చెప్తూ ఉంటారట. అది ఈ మంత్రం చెప్పేది. కాబట్టి ప్రామాణిక ఆచార్యులు ఎప్పుడూ కూడా ఏది పూజించినా మీకు వచ్చే ఫలితం ఒకటే, ఏదో ఒక నీకు నచ్చిన పూజ చేయమని ప్రామాణిక ఆచార్యులు ఎప్పుడు కూడా చెప్పరు అని ఈ మంత్రం మనకి స్పష్టంగా చెబుతుంది. అంతేకాకుండా పరమపురుషుణ్ణి పూజించడం వలన ఒక ఫలితం వస్తే ఇతరమైన వాటిని పూజించడం వలన వేరొక ఫలితం ఖచ్చితంగా వస్తుందని ప్రామాణిక ఆచార్యులు వివరిస్తారు. అది దీని యొక్క అర్థం, ఈ మంత్రం యొక్క అర్థం. భాష్యం. ఇక మనం ఇందులోని మంత్రం గురించి కొంచెం చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే, పరమపురుషుణ్ణి కృష్ణుని పూజిస్తే కృష్ణుడి లోకానికి వెళ్తాం. కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు యాంతి దేవ వ్రతాదేవాన్ అంటే ఇతర దేవతల్ని పూజిస్తే దేవతాలోకానికి. పితృన్యాంతి పితృవ్రత పితృలు దేవతలను పూజిస్తే పితృదేవతలు ఉండే లోకాలకి. భూతాని యాంతి భూతేజ్యో భూత ప్రేతాలను పూజిస్తే వాటిలోకి వెళ్తాం అని కృష్ణుడు కూడా స్పష్టంగా భగవద్గీతలో ఇచ్చాడు మనకి. అది కూడా వస్తుందేమో బహుశా చూద్దాం. కాబట్టి ఇది చాలా స్పష్టం. ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఈశోపనిషత్తు మంత్రం కృష్ణుడు కూడా. కాబట్టి మనం చూడవచ్చు ఈశోపనిషత్తులో ఇచ్చిన ప్రతి మంత్రానికి కృష్ణుడు చెప్పే ఉన్నాడు భగవద్గీతలో. ఇక్కడ మనకి 18 మంత్రాలు ఉంటే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో వేదాల సారం అంతా కూడా పూర్తిగా కృష్ణుడు చెప్పి ఉన్నాడు మనకి. కానీ ఏంటి, మనం దాన్ని ఏ సందర్భంలో అన్వయించుకోవాలి, ఎక్కడ ఏది తెలుసుకొని ఇక్కడ వివరిస్తున్న మంత్రాలే కాదు ఇతర పురాణాలు ఇతర ఉపనిషత్తుల్లో ఉన్నవి కూడా భగవద్గీతలో ఉన్నాయి. కానీ ఏది ఎక్కడ కృష్ణుడు చెప్పాడనేది మనం గుర్తించడం కొంచెం కష్టం. అదే సమస్య అనమాట. లేదంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారం కూడా గీతోపనిషత్తు అని కూడా అంటారు దాన్ని. వేదాల యొక్క సారం కూడా భగవద్గీత. భాష్యం. అచంచల బుద్ధి గల ప్రామాణికులైన ఆచార్యుల నుండి శ్రవణం చేయడమే ఈ మంత్రంలో అంగీకరించబడింది. కాబట్టి మనం శ్రవణం చేసేది కూడా ఎవరి నుండి వినాలి? ప్రామాణికమైన ఆచార్యుల నుండి. అంతేగాని కేవలం పాండిత్యం ఉన్నంత మాత్రాన లేదా సంస్కృతం వచ్చినంత మాత్రాన అతను భగవద్గీత చెప్పడానికి ఏదైనా చెప్పేయడానికి అర్హుడు కాదు. అంటే సంస్కృతం అనేది ఒక భాష, ఆ భాష తెలిస్తే సరిపోదు. ఎందుకంటే ఆ భాష ద్వారా ఏదైతే వేదాలు ఉన్నాయో దాన్ని ఒక పరంపరాగతంగా ప్రామాణికంగా భగవంతుడు ఏ ఉద్దేశంతో వాటిని ఇచ్చాడో దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. కాబట్టి అచంచల బుద్ధి గల ప్రామాణిక ఆచార్యుల నుండి మాత్రమే శ్రవణం చేయమని ఈ మంత్రం చెప్తుంది. భౌతిక ప్రపంచంలో వచ్చే మార్పులను గురించి ఎప్పుడూ కలవరపడని ప్రామాణిక ఆచార్యుల నుండి వింటే తప్ప ఆధ్యాత్మిక జ్ఞానానికి యథార్థమైన ద్వారం మనకి తెరుచుకోదు. ఆధ్యాత్మిక జ్ఞానానికి నిజమైన ద్వారం మన జీవితంలో తెరుచుకోవాలంటే భౌతిక ప్రపంచంలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన శరీరమే మారుతుంది. యవ్వనం, బాల్యం, ముసలితనం, రోగాలు, తర్వాత భౌతిక ప్రపంచంలో శీత ఉష్ణాలు. ఈ విధంగా ఈ మార్పులకి కలత చెందకుండా ఉండేవాడే ప్రామాణిక ఆచార్యుడు అంట. కాబట్టి ఈ మార్పులు కలత చెందకుండా ఎప్పుడు కూడా ఒకే స్థితిలో నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉండేవాడు ప్రామాణిక ఆచార్యుడు. ప్రామాణిక ఆచార్యుడి నుండి శృతి మంత్రాలను లేదా వేద విజ్ఞానాన్ని విన్న ప్రామాణిక ఆచార్యుడు వేదవాంగ్మయంలో చెప్పబడిన దానిని ఎప్పుడూ కల్పించడు. కాబట్టి ఎప్పుడు కల్పన చేయడు. ఎవరైతే ప్రామాణిక ఆచార్యుడి నుండి ఒక వ్యక్తి వింటాడో అతను కూడా
మళ్ళీ ప్రామాణిక ఆచార్య నుండి వినదే చెప్తాడు కానీ తను స్వంతగా వేదాలలో లేని దాన్ని కల్పనని చేసి చెప్పడు. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారంటే, ప్రస్తుతం మన కలియుగంలో చూస్తే అసలు వేదాలని ఒకవైపు వేదాల్లో ఉన్నదే చెప్తూ కనీసం ఒకడైతే నాకు తెలుసు, ఒకడు ఎంత మూర్ఖుడంటే, ఎంత అంటే మోసగాడు మూర్ఖుడు అనే కంటే కూడా. ఎందుకంటే వాడు ఒక పెద్ద గురువుగా చలామణి అవుతున్నాడు, పేరైతే నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ వాడు ఏమంటాడంటే నేను భగవద్గీత కూడా చదవలేదు అంటాడు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద గురువుగా చలామణి అవుతూ ఉన్నాడు వాడు. మరి అతన్ని ఇంటర్వ్యూ చేసి అడిగితే మీరు భగవద్గీత చదివారంటే భగవద్గీత నేను చదవలేదు. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? మళ్ళీ వాడు చెప్పేది ధ్యానం అంటాడు, ఇది అంటాడు, ఈ క్రియ అంటాడు, ఆది యోగం చేయమంటాడు. ఇలా ఒక పెద్ద గురువుగా చలామణి అవుతున్నాడు. మళ్ళీ వాడు చెప్పేది అందరూ ఏమనుకుంటున్నారు, వినేవాళ్ళందరూ వైదిక జ్ఞానాన్ని మనకు చెప్తున్నారని అందరూ అనుకుంటాడు. కానీ వాడంటే భగవద్గీత కూడా తెలియదు అంటాడు. నేను భగవద్గీత ఎప్పుడు వినలేదు, నాకు తెలియదు అంటాడు. ఇదేంటి? ఇది మోసం చేయడం అనమాట జనుల్ని. ఈ విధంగా ఏది కూడా కల్పన చేయరు. ఇంకా ఒకవేళ కల్పన చేయరు సరిగదా, వేదాలని వాడుకొని ఇది నా జ్ఞానం అని కూడా ఎవరు అనరు. నేను ఇచ్చేది నాకు తెలిసింది, ఇది నా పూర్వజన్మ వలన వచ్చింది అని చెప్తూ ఉంటారు కొంతమంది. అలా కూడా చెప్పరు. పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాన్నే పొందుతారని భగవద్గీతలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా శ్లోకం, అర్థం చెప్పుకున్నప్పుడు 9వ అధ్యాయం 25 శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. అలాగే ఈ భౌతిక జగత్తులోనే కొనసాగాలని కోరుకునే భౌతికవాదులు ఈ ఇహలోకాన్ని పొందుతారు. ఇక్కడ ఇహలోకంలోనే ఉంటారు ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటారో. సర్వకారణుడైన శ్రీకృష్ణ భగవానుని తప్ప ఇతరులను పూజించని భగవద్భక్తులు ఆధ్యాత్మిక ఆకాశంలోని భగవద్ధామాన్ని చేరుతారు. ఎవరైతే కృష్ణుని తప్ప ఇతరులని పూజించకుండా ఎవరైతే ఉంటారో, కేవలం కృష్ణుని ఆరాధిస్తూ కృష్ణుడే జీవితధ్యేయంగా ఉంటారో వాళ్ళకి భగవద్ధామం లభిస్తుంది. ఈ ఈశోపనిషత్తులో కూడా వివిధములైన పూజల వలన వివిధములైన ఫలితాలు కలుగుతాయని నిరూపించబడింది. ఇక్కడ కూడా ఏమని, వివిధ పూజలు వివిధ ఫలితాలను ఇస్తాయి కానీ ఏ పూజ అయినా ఒకే ఫలితం ఇస్తుందని మూర్ఖత్వం, అజ్ఞానం. అది కేవలం కల్పన మాత్రమే. మనం పరమపురుషుణ్ణే పూజిస్తే తప్పక ఆయన శాశ్వత ధామమును పొందుతాము. కృష్ణుని పూజిస్తే కృష్ణుడి ధామాన్ని, సూర్యుడిని చంద్రుడిని మొదలైన దేవతలను పూజిస్తే మనం వారి వారి లోకాలనే పొందుతాం. మరి సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు లాంటి ఇతర దేవతలను పూజిస్తే ఆ దేవతా లోకాలకు వెళ్తాం కానీ వాళ్ళని పూజించడం వలన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాం. లేదా కృష్ణుని పూజించడం వలన సూర్యలోకానికి కానీ ఇంద్రలోకానికి కానీ వెళ్ళాం. కృష్ణుని పూజించడం వలన కొన్నిసార్లు వెళ్ళొచ్చు, ఎందుకంటే కృష్ణుడి పట్ల పూర్తి భక్తి లేకపోతే మనం స్వర్గలోకాలకు వెళ్తాం. కానీ అది తాత్కాలికమే, శాశ్వతంగా అక్కడ ఉన్నాం. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్తే శాశ్వతంగా ఉంటాం. కాబట్టి కృష్ణలోకానికి చేరితే శాశ్వతం అయినా అంటే మనకి స్థానం వస్తుంది. కానీ ఇక ఏ లోకానికి వెళ్ళినా అది అశాశ్వతమే. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నాయి, దేవతలు కూడా ఈ విశ్వంలోనే ఉన్నారు. మన ప్రణాళికా సంఘాలతోనూ తాత్కాలికమైన రాజకీయ విధానాలతోనూ కూడిన అధమమైన ఈ భూలోకంలోనే ఉండిపోదలిచినట్లయితే మనం దానిని సాధించగలం. కాబట్టి మనందరం ఏంటి, పంచవర్ష ప్రణాళిక, 5 ఏళ్ళకి ప్రణాళికలు వేసుకోవడం, బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఒక నాయకుడిని ఎన్నుకోవడం, ఈ విధంగా ఇక్కడే బాగుంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు. కానీ మనిషి జన్మ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం ఇక్కడ ఉన్నంత మాత్రాన. భూమి మీద మనం ఏ పిల్లి, ఎలుకనో, ఇంకేదో ఏ జంతువుగానో ఉండొచ్చు ఇక్కడే ఉండదలుచుకుంటే. ఎందుకంటే మనం మనిషిగా ఉండడానికి కొంత పుణ్యం అవసరం. అంత పుణ్యం కానీ మనం చేయనట్లయితే భూమి మీద ఉంటాం కానీ మనిషి శరీరం లభించకపోవచ్చు. ఏమి చేసినా, ఎవరిని పూజించినా చివరికి మనం పరమగమ్యాన్ని చేరుతామని ప్రామాణికమైన మత గ్రంథాలలో ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి ప్రామాణికమైన మనకి వేదాల్లో ఎక్కడ కూడా ఎవరిని పూజించినా, ఏం చేసినా నువ్వు పరమగమ్యాన్ని, అత్యుత్తమైన స్థానానికి వెళ్ళిపోతామని ఎక్కడా వేదాల్లో లేవు. వేదాల్లో మనం చూసినట్లయితే నువ్వు ఇది చేస్తే స్వర్గానికి వెళ్తావు, ఇది చేస్తే స్వర్గంలో కూడా ఈ లోకానికి వెళ్తావు, ఇలా చేస్తే విష్ణువుని చేరుకుంటావు, ఇలా చేస్తే శివుడిని చేరుకుంటావు. ఈ విధంగా రకరకాలుగా ఇవ్వబడ్డాయి. కానీ ఏది చేసినా నువ్వు పరమగమ్యాన్ని చేరుకుంటావు అంటే ఇన్ని గ్రంథాలు ఎందుకు? ఎవరే పూజ చేసినా ఒకే లోకానికి వెళ్తావంటే ఒక గ్రంథం చాలు. ఏంటి, ఏది చేసినా నువ్వు ముక్తి పొందుతావు, దేవుని చేరుకుంటావు అంటే అయిపోతుంది కదా. ఇన్ని ఉపనిషత్తులు అవసరం ఏమీ లేదు. ప్రామాణికమైన గురు శిష్య పరంపర విధానాలతో సంబంధం లేని స్వయంకృత ఆచార్యుల చేత అలాంటి మూఢ సిద్ధాంతాలు ప్రతిపాదించము. ఇప్పుడు మూఢ సిద్ధాంతాలు ఇప్పుడే చెప్పాను కదా, ఒక మూఢ స్వయంకృత ఆచార్యుడు అనమాట వీడు. వాడు భగవద్గీత చదవడం, వాడికి పెద్ద ఆచార్యుడు, జగత్తు గురువులాగా, మా గురువు అంటారు వాడిని. కానీ వాడికి భగవద్గీత తెలియదంట. అంటే భగవద్గీత చదవని వాడు కూడా గురువు అవుతున్నాడు అనమాట. అంటే ఏంటిది? జనుల్ని మోసం చేయడం మాత్రమే.
అంటే కనీసం వాడు భగవద్గీత చదవలేదంటే చదవాలి, లేదా నాకు ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా తెలియదు అని చెప్పొచ్చు. అంతేగాని నేను వినలేదు, నాకు తెలియదు అంటే ఏంటిది? జనాల్ని మోసం చేయడమేగా. అంటే వైదిక విజ్ఞానంలో, అంటే మన యొక్క సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి జనులకు బోధించేవాడు భగవద్గీత తెలియకుండా ఎవడుంటాడు? తెలుసుకునే ఉండాలి. కానీ ఈ విధంగా మాట్లాడడం ఏంటంటే జనుల్ని మోసం చేయడం. అంటే నేను ఇవేమీ చదవకుండానే ఒక పెద్ద గురువునయ్యాను, నాకు పూర్వజన్మ నుంచే ఇదంతా సాక్షాత్కారం పొందున్నాను, నాకు అంతా తెలుసు అని ఒక ఏంటంటే నటన అన్నమాట. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎప్పుడు మార్గాలన్నీ ఒకే గమ్యాన్ని చేరుస్తాయని, దేవతలను కానీ పరమపురుషుని కానీ మరెవరిని కానీ తమ తమ పద్ధతుల్లో పూజించే వారందరూ ఒకే గమ్యాన్ని చేరుతారని చెప్పజాలడు. కాబట్టి ప్రామాణిక ఆచార్యుడు ఎప్పుడు కూడా ఏం చేసినా నీకు లక్ష్యం, ఏం చేసినా ఒకే దాన్ని చివరికి ఒక చోటకే వెళ్తావని ప్రామాణిక ఆచార్యుడు ఎప్పుడూ చెప్పడు. తాను చేరదలుచుకున్న గమ్యస్థానానికి టికెట్ కొన్నప్పుడే ఆ గమ్యస్థానాన్ని చేరగలుగునని సాధారణ వ్యక్తి కూడా సులభంగా గ్రహిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి టికెట్ తీసుకుంటేనే అక్కడికి వెళ్తాం, అంతేగాని ఏదో ఒకటి ఏ టికెట్ తీసుకున్నా ఒకే చోటకి ఎందుకు వెళ్తాం? కలకత్తాకు టికెట్ కొన్నవాడు కలకత్తానే చేరుతాడు కానీ బొంబాయి చేరలేడు. కానీ తాత్కాలికంగా ఆచార్యులమని చెప్పుకునేవారు ఏ టికెట్ కొన్నా కానీ పరమగమ్యాన్ని చేరుకోవచ్చని చెప్తారు. వీళ్ళు మోసగాళ్ళు అనమాట. ఎవరైతే జనుల్ని మోసం చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారు? నువ్వు ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా చివరికి అంతా ఒకటే, ఎక్కడికైనా అందరూ వెళ్ళేది ఒక దగ్గరకే, కాబట్టి అన్నీ అక్కడికే చేరతాయి, కాబట్టి ఏదో ఒకటి చెయ్యండి. అలా కుదరదు. మనం ఏమి చేస్తామో దాని ఫలితం వేరువేరుగా, ప్రతిదానికి ఫలితం వేరువేరుగా ఉంటుంది. అందుకే కదా కర్మకాండ విధానంలో ఏదైతే ఉందో మనకి శాస్త్రంలో ఈ పూజ చేస్తే ఇక్కడికి వెళ్తావు, ఆ పూజ చేస్తే ఇక్కడికి వెళ్తావు, ఈ వ్రతం చేస్తే ఇది పొందుతావని ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ప్రతిదానికి ఒక ఫలితం వేరుగా ఉంటుంది. అంతెందుకు మనం తినే ఆహారం కానీ, మనం ఏ సృష్టిలో చూడండి, ఏదైనా ఒకటి చేస్తే దానికి ఫలితం ఒక ప్రత్యేకంగా ఉంటుంది తప్ప ఏం చేసినా ఫలితం ఒకటే కాదు. అంటే నువ్వు ఏదో వ్రతం చేసినా నీకు పెళ్ళి అయిపోతుందా? కాదు కదా. పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు ఒక వ్రతం చేస్తావు, సంతానం కోసం ఇంకొక వ్రతం, ధనం కోసం ఇంకో వ్రతం. అంతేగాని నువ్వు ఏ వ్రతం చేసినా నీకు పెళ్ళి అవుతుంది, లేదంటే నీకు పెళ్లి కావాలన్నా ఒకటే వ్రతం, అన్నిటికీ ఒకటే వ్రతం, ఒకటే పని ఉంటే దానివల్ల అన్నీ జరిగిపోతాయంటే జరగవు. అలాగా ఒకవేళ అలా జరగాలంటే భగవంతుడైన కృష్ణుని మనం ఆశ్రయిస్తే ఏది కావాలన్నా ఇచ్చేది ఆయన అధీనంలో ఉంది కనుక ఆయన ఇవ్వగలడు. కానీ మనకి సృష్టిలో ముఖ్యంగా విశ్వంలో ఏది కావాలన్నా ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన వ్రతం, ప్రత్యేకమైన పద్ధతి, విధానం ఉంది. అదేమీ లేకుండా నువ్వు ఏం చేసినా ఒకే దగ్గరికి వెళ్తావు, నువ్వు ఏ దేవతని పూజించినా వైకుంఠానికి కానీ లేదా ముక్తి పొందుతావా అంటే లేదు. మరి అలా అనుకుంటే కృష్ణుడు ఏది చేసినా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పొచ్చు కదా, నువ్వు ఎవరిని పూజించినా నన్ను చేరుకుంటావు, దేవతల్ని పూజించు, లేదా రాక్షసుల్ని పూజించు, లేదా చెట్లని పూజించు, పితృదేవతలను పూజించు, ఎవరిని పూజించినా నా దగ్గరికి వచ్చేస్తావని కృష్ణుడు చెప్పొచ్చు. కానీ అలా చెప్పలేదు కదా. మనం ఇప్పుడే చూసాం 9వ అధ్యాయం 25వ శ్లోకం భగవద్గీతలో. లౌకికమైన రాజీ ధోరణిని అవలంబించే అలాంటి బోధనలు కల్పిత ఆధ్యాత్మిక అనుభూతుల కోసం ప్రయత్నించే మూడులను ఆకర్షిస్తాయి. కాబట్టి ఇలాంటి బోధనలు, ఎవరైతే తప్పుద్రోవ పట్టించే బోధనలు, తప్పుడు బోధనలు ఎవరిని ఆకర్షిస్తాయి? ఏదైతే కల్పితమైన అనుభూతి, అంటే ఏదో చేస్తే ప్రశాంతి వస్తుంది, ఇది విధంగా, నిజానికి అవన్నీ ఆధ్యాత్మికం కాదు. భౌతికమైన అనుభూతుల్ని ఆధ్యాత్మికంగా ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. కల్పిత ఆధ్యాత్మిక అనుభూతుల కోసం ప్రయత్నించే మూడులను ఆకర్షిస్తాయి ఇవన్నీ. వైదిక బోధనలు అలాంటి బోధనలను సమర్థించవు. కాబట్టి వైదిక విజ్ఞానం ఇటువంటి కల్పితమైన బోధనలను సమర్థించవు. గురు శిష్య పరంపరలో వచ్చిన ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడి నుండి జ్ఞానాన్ని గ్రహిస్తేనే కానీ యథార్థమైన విషయాన్ని ఎవరూ యథాతథంగా గ్రహించలేరు. కాబట్టి గురు శిష్య పరంపరలో వచ్చిన ఆచార్యుడు నుండి మనం జ్ఞానం తీసుకుంటే తప్ప ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోలేము. కాబట్టి వక్రీకరించబడే లేదా కల్పితమైన వైదిక జ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు? ఏవం పరంపరా ప్రాప్తమేమం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఓ అర్జున, ఈ దివ్యజ్ఞానం గురుశిష్య పరంపరా విధానంలో గ్రహించబడినది. రాజర్షులందరూ దీనిని ఆ విధంగానే గ్రహించారు. కాలక్రమేణా ఆ పరంపర భగ్నమైపోయింది, అందుచేత ఈ శాస్త్రం నష్టమైనట్లు కనిపిస్తుంది అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక పరంపరలో వినాలి. పరంపరలో ఉన్న ఆచార్యుడు ఏం చెప్తాడు? కృష్ణుడు భగవంతుడు, ఆయన్ని పూజిస్తే ఆయన లోకానికి వెళ్తాం, ఇతరులను పూజిస్తే ఇతర లోకాలకు వెళ్తాం, తాత్కాలికమైన ఫలితాన్ని పొందుతామని స్పష్టంగా చెప్తాడు. అంతేగాని
ఎవరిని పూజించినా ఒకటే అని ప్రామాణికమైన ఆచార్యుడు ఎప్పుడు కూడా చెప్పడు. ఇక ఈ మంత్రం యొక్క ఉద్దేశమే అది. ఏంటి? భగవంతుని పూజిస్తే వచ్చే ఫలితం ఒకటి, ఇతరుల్ని పూజిస్తే ఇచ్చే ఫలితం ఒకటి. శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచంలో అవతరించినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన భక్తి యోగ సూత్రములకు విపరీత అర్థమును కల్పించబడింది. అంటే కృష్ణుడు ఎప్పుడే అవతరించాడు అప్పటికి జనులందరూ కూడా భగవద్గీతకి భక్తి యోగ సూత్రాలను విపరీతంగా అనుకుంటున్నారు. అంటే భక్తి చేస్తే నీకేదో మోక్షం వస్తుంది, ఇంకేదో వస్తుంది, లేదా ఉన్నత లోకాలకు వెళ్తావు తప్ప భగవంతుని చేరుకోగలం, కృష్ణుడిని వైకుంఠ లోకానికి వెళ్ళగలరు, ఇలాంటివి ఏవి లేవన్నమాట. అంత మరుగున పడిపోయింది. అందుచేత శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగిక మిత్రుడు భక్తుడు అయిన అర్జునునితో ఆ శిష్య పరంపర విధానాన్ని తిరిగి పునఃస్థాపించవలసి వచ్చింది. కాబట్టి గురు శిష్య పరంపర విధానాన్ని తిరిగి అర్జునుడికి చెప్పడం ద్వారా మళ్ళీ స్థాపించాడు కృష్ణుడు. అర్జునుడు భగవంతునికి భక్తుడు స్నేహితుడు కావడం వల్లనే అర్జునుడు భగవద్గీత సిద్ధాంతాలను అర్థం చేసుకోగలిగాడని భగవంతుడు అర్జునుడితో స్పష్టంగా చెప్పాడు. సఖోసి ప్రియోసిమే అని చెప్తున్నాడు కదా, నువ్వు నాకు సఖుడివి ప్రియుడివి కావడం వల్లనే నీకు ఈ ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. కారణం ఏంటంటే నీకు నా పట్ల పూర్తి విశ్వాసం ఉంది కనుక, నా పట్ల విశ్వాసం ఉంది కనుక దీన్ని మళ్ళీ వక్రీకరించి చెప్పడం కానీ విపరీత అర్థాలు తీయడం కానీ నువ్వు చేయవు కనుక నీకు మళ్ళీ నేను చెబుతున్నాను. దీన్ని బట్టి భగవంతునికి భక్తుడు మిత్రుడు అయిన వారే భగవద్గీతను అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా భగవంతుడికి భక్తుడు అవ్వందే భగవద్గీత అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా ఏం అర్థం అవుతుంది? కృష్ణుడు ఇచ్చేది అర్థం కాదు. మోక్షం వస్తుంది, అంతా ఒకటే, చివరికి అంతా ఒకటే అయిపోతాం. కృష్ణుడు దేవాదేవుడే కానీ లోపల ఉన్నది ముఖ్యం, కృష్ణుడి దేహం శాశ్వతం కాదు. ఈ విధంగా విపరీత అర్థాలు, ఉత్పత్తి అర్థాలు, కల్పితమైన అర్థాలు తీసుకుని అర్థం చేసుకోవడం తప్ప ఉన్నది ఉన్నట్లు కృష్ణుడు చెప్తున్నట్లుగా, కృష్ణుడు ఏంటి జన్మకర్మచమే దివ్యం అనేది కృష్ణుడి యొక్క జన్మకర్మ దివ్యం అని కృష్ణుడే చెప్పిన వీళ్ళు మాత్రం దాన్ని కొట్టిపడేసి జన్మకర్మ దివ్యం అంటే కృష్ణుడికి అసలు జన్మే లేదు, భగవంతుడికి జన్మిస్తాడా? జన్మ ఉండదు కదా. కాబట్టి కృష్ణుడు చెప్పేది ఏంటి అంటే తన యొక్క అస్తిత్వం గురించి చెప్తున్నాడు, ఆయన పుట్టడం గురించి చెప్పలేదు. కాబట్టి ఆ పుట్టడం గురించి అసలు మాట్లాడకూడదు. ఇలా ఏదేదో కల్పించి మనల్ని బురిడి కొట్టించేసి మనకి వాళ్ళ యొక్క కల్పనలు చెప్పేసి కృష్ణుడి దేవాదేవుడు ఆయన్ని పూజించాలని తీసేసి లోపల ఉన్నది ఏదైతే ఉందో అది ముఖ్యం, అంతా ఒకటే అని ఒక భ్రమకు గురి చేస్తూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే అర్జునుడి మార్గమును అనుసరించి వారు మాత్రమే భగవద్గీతను అర్థం చేసుకుంటారు. యథాతథంగా భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే అర్జునుడి యొక్క మార్గాన్ని అనుసరించాలి, లేదంటే మనకి అర్థం కాదు. ఇది ఇక్కడితో ఆపుతున్నాను. ఇంకా మిగిలింది రేపు చెప్పుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. శ్రీ ఉపనిషత్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.